సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి పుణ్యకార్యము వదలబోకన్నా తత్వసారం. పుణ్యంబు చేతను పాపమంతయు భస్మమగునన్నా. చిత్తశుద్ధికి హేతువైన పుణ్యపుంజము చేత లెస్సగా స్వస్వరూప జ్ఞానముదవును బంధముక్తియు గలిగి తీరును తత్వసారము తెలిసి కోరన్నా. పాపకార్యము చేయబోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలిసి కోరన్నా. రాక్షసత్వము పారద్రోలి దైవభావము కుదుట పరచి పాపగంధము లేచమైనను లేకయుందుము చిత్తమందున తత్వసారము తెలిసి కోరన్నా. సద్గురుని చేరి నిజము కనుగొని లాభముందన్నా. ఈ విధంగా తత్వసారంలో అనేకమైనటువంటి రహస్యములు చెప్పబడి ఉన్నాయి. కనుక పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా పుణ్యం అనేటువంటిది సహాయం చేస్తుందో ఆ విధంగా ఆ పుణ్య సంపాదన కోసం జీవితాన్ని చక్కగా వినియోగించవాలండి. ప్రపంచం అంతేనో కర్మ సిద్ధాంతంతో చక్కగా నడుస్తున్నది. ఆ కర్మను పరిశుద్ధం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రోజు దాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావిస్తున్నాడు. కర్మయోగం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవింద నుంచి వెలువడినటువంటి దివ్యమైన బోధన మనం శ్రవణం చేస్తున్నాం. 2 అధ్యాయములు పూర్తయినాయి. ఈ రోజు 3వ అధ్యాయం కర్మయోగమును గురించి మనం విచారణ చేయబోతున్నాం. మొట్టమొదట్లో కృష్ణుడు పలకలేదండి. ఈ అధ్యాయంలో అర్జునుడు వారు ఒక ప్రశ్న అడుగుతారు. కృష్ణ, నేను అడిగిన ఏం చెప్పారు చూడండి. స్థితప్రజ్ఞుల యొక్క లక్షణం అది. చక్కగా మనస్సును అరికట్టుకుని మీ హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను అంతర్జ్యోతిని చక్కగా ధ్యానం చేయండి. ఒకవేళ మనస్సు ఇంద్రియములు బహిర్ముఖంగా పరిగెత్తితే వాటిని అంతర్ముఖంగా తీసుకురండి, కోరికలు తొలగించుకోండి అని నిన్నటి దినం చెప్పారు కదండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఈ వాక్యం వినగానే అర్జునుడి గారికి ఒక సందేహం వచ్చింది. కృష్ణ, అన్నిటికంటే ఈ ధ్యానం గొప్పదని మీరు అనుకుంటే మరి ఎందుకు నన్ను ఈ కర్మకాండలో దింపుతున్నారు అన్నాడండి. కర్మకాండ అంటే యుద్ధం చేయమని కదండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది. అయినా గాంధీలో కింద వారేస్తున్నారు. ఇదాన్ని మీరు చేయవలసిన పని నేను యుద్ధం చేయమని చెప్పి అర్జునుడు భీష్మించుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ నాయన చక్కగా చేయవయ్యా, యుద్ధం చేయవయ్యా, నీ డ్యూటీ చేయవయ్యా, మా అనుస్మర యుద్ధ. నువ్వు యుద్ధం చేయి, కానీ నన్ను స్మరణ చేస్తూ ఉండు. ఆ అర్జునుడు యొక్క పుణ్యం ఏమిటో గానీ ఆ కృష్ణుడు గారు ఎదురుగుండా చేరారండి. అది ఆ యుద్ధ కాలంలో వారికి ఒక అనుకూలం ఏర్పడింది. ఏమిటి తెలిసిన భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు, ఆపోజిట్ సారథి. అర్జునుడు వెనుకున్నాడు, కృష్ణుడు ముందున్నాడు. కాబట్టి అర్జునుడు గారికి ఎవరు కనిపిస్తారు చెప్పండి? ఎవరు కనిపిస్తారు? సారథి. ఎప్పుడు ఎదురుగుండానే ఉన్నాడు. మా అనుస్మర, నన్ను చింతన చేస్తున్న యుద్ధ కార్యం చేయమంటున్నాడు. కనుక ఆ అర్జునుడి యొక్క దృష్టి భగవంతుని మీద పెట్టుకుని ఈ యుద్ధం చేసుకున్నాడండి. ఇప్పుడు అర్జునుడు గారు ప్రశ్న చేస్తున్నారు. కృష్ణ, జ్ఞానం కనుక గొప్పదైతే, ధ్యానం కనుక అన్నిటికంటే ఉత్తమమైందైతే మరి ఎందుకు ఈ హింసతో కూడినటువంటి రక్తపాతంతో కూడినటువంటి కర్మలో నన్ను ప్రవేశపెడుతున్నావు అని అడిగాడండి. జాయసీచే కర్మనస్తే మతాబుద్ధే జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. నన్ను ఈ కర్మకాండలో ఎందుకు దింపుతున్నారు మహానుభావ? ఏది గొప్పది? ఇటు జ్ఞానం గొప్పదా, కర్మ గొప్పదా అని అర్జునుడు గారు ప్రశ్న వేశారండి. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, నాయన 2 మార్గములు ఉన్నాయి, కర్మ మార్గం, జ్ఞాన మార్గం. ఎవరి సంస్కారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వారు ఆ మార్గాన్ని అనుసరించండి, ఇద్దరు కూడా గమ్యస్థానాన్ని పొందుతారు. ఇటు కర్మయోగం చక్కగా ఆచరించినా, ఇటు జ్ఞానయోగం చక్కగా ఆచరించినా ఇద్దరు కూడా లక్ష్యాన్ని పొందుతారు. సార్ లోకేష్మిన్ విధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అది ఒక్కొక్కరి టెంపర్మెంట్, ఒక్కొక్కరి టెండెన్సీ ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు రమణ మహర్షులు, మీరు పేరు విన్నారు కదండి, రమణ మహర్షులు తిరువణామల. వారు ఎక్కడికి వెళ్ళరండి, ఆ తిరువణామల వారి ఆశ్రమంలో కూర్చుంటారు. ఎవరైనా వస్తే పెద్ద ఉపన్యాసం చెప్పరండి, బోధలు ఎక్కువగా చెప్పరు. మీరెవరో తెలుసుకోండి, ఇంతేనండి వారి బోధ. సార్ మీరెవరో తెలుసుకోండి అని అంటారండి, అంతే. అది ఎంత గొప్ప బోధ అండి. తానెవరో అందరికీ తెలియదండి. ప్రతి వారికి తాను దేహం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ లోపల ఆత్మ అని చెప్పి ఎవరికి తెలియదు. కనుక మహర్షులు వారు ఎవరికైనా బోధ చెప్పాలంటే నో దై సెల్ఫ్ అంటారు. నో దై సెల్ఫ్, మీరెవరో తెలుసుకుంటారు. ఇది వారి ఇంటికి వెళ్ళి విచారణ చేయాలి. వారికి జ్ఞాన మార్గం, దీని పేరు జ్ఞాన మార్గం అండి, తను తాను తెలుసుకోవటం. మరికొందరు కూర్చొని దాని మహాత్ముడు ఎంతసేపటికి లోకల్లో ప్రవేశించి అందరికీ ఉపకారం చేయాలి, సేవ చేయాలని చెప్పి కర్మ మార్గంలో ప్రవేశించారు మహాత్ముడు. వీరిద్దరూ ఎవరు గొప్పవారు చెప్పండి? ఆ ప్రశ్న గొప్పతనం అనేటువంటిది మనం చెప్పలేమండి. ఇద్దరు కూడా గొప్పవారే. వీరు ఈ మార్గం, వారు ఆ మార్గం. వీరి సంస్కారం ఇట్లా ఉంది, వారి సంస్కారం ఇట్లా ఉంది. ఇద్దరు కూడా పవిత్రమైనటువంటి ఆచరణ కలిగి ఉంటున్నారు. గమ్యస్థానాన్ని ఇద్దరు కూడా పొందగలరు అని శ్రీకృష్ణ
పరమాత్మ చెప్తున్నారండి. ఎవరి సంస్కారం ఎట్లా ఉందో దాన్ని అనుసరించండి, దీంట్లో తప్పు లేదు. లోకేస్మిన్ దురితానిష్ట పురా ప్రోక్త మయా నగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అయితే భట్ అంటారండి, ఒక పెద్ద బట్ట పెట్టారు ఇక్కడ. భట్ అంటే అయితే. ఈ కర్మయోగం ఆచరించకుండా జ్ఞానయోగంలోకి ఎవరో ప్రవేశించలేరు, ఇంపాసిబుల్ అనేసినారండి సార్. నైష్కర్మ్యం పురుషోష్ణతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. ఈ కర్మయోగం వల్ల ఏమవుతుంది తెలుసండి, మనస్సు శుద్ధపడుతుందండి. మరి మనస్సు శుద్ధపడకుండా మీరు ఆత్మజ్ఞానం ఎట్లా పొందగలరు? దేర్ఫోర్ కర్మ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కర్మయోగమును ఆచరించుకుంటూ మనస్సును శుద్ధపరచుకుని జ్ఞానంలో ప్రవేశించాలి. కర్మ, భక్తి, జ్ఞానం, ఇదండి మూడు. ఈ విధంగా పైకి పోవాలండి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఆ కర్మ చేత చిత్తశుద్ధి కలిగితే చక్కగా భగవంతుని మీద భక్తి కలుగుతుందండి. ఆ భక్తి కలిగితే సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆత్మజ్ఞానం ఉదయిస్తుందండి. కర్మణా జాయతే భక్తి, శాస్త్ర ప్రమాణం. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేషు నిర్ణయ. కర్మయోగం చేత భక్తి యోగం, భక్తి యోగం చేత జ్ఞానయోగం లభిస్తుంది. ఏనాటికైనా జ్ఞానయోగం గొప్పదండి, అన్నిటికంటే గొప్పదండి. ఎందుకంటే సర్వం కర్మాచలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎన్ని ఇతరమైనటువంటి కర్మకాండం చేసిన ఆయన్ని కూడా జ్ఞానంలో కలిసిపోతాయండి. కనుక ఆ జ్ఞానం అనేది అన్నిటికంటే చాలా సుపీరియర్ స్టేట్ ఉంది. కానీ అది ఎవరికి లభిస్తుంది? ఇటు చిత్తశుద్ధి లేకుండా, పుణ్యకార్యములు ఆచరించకుండా, మనస్సు అపవిత్రంగా ఉంటే, మలినంగా ఉంటే, కామక్రోధాదులతో కూడి ఉంటే, రజోగుణ తమోగుణాత్మకంగా ఉంటే మనస్సు ఎవరికి జ్ఞానం కలుగుతుంది? ఎవరికి కలగదది. కర్మేంద్రియాన్ని సంయమ్యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థ విమూఢాత్మ మిథ్యాచార సముచ్యతే. మిథ్యాచారం అంటున్నారు. ఇది మిథ్యాచారం అంటే ఏమిటి చెప్పండి? దొంగ నాటకం. అది వీళ్ళందరూ ఏదో వేషం వేసుకున్నట్టు బయలుదేరుతున్నారు. కానీ వాట్ ఫర్? ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? ఏకాంతంలో మనస్సు శుద్ధం కాలేదే, ఇంద్రియములు కంట్రోల్లోకి రాలేదే, భగవంతుని గురించి ఏమి చింతన చేయలేదే, అటువంటి వారికి ఏకాంతంలో వెళ్తే ఏం కనిపిస్తుంది, ఏమి వారికి అనుభవం ఉంటుంది చెప్పండి. కాబట్టి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ అని, ఇంటి దగ్గర చక్కగా తయారు కాండి. కొందరు అకస్మాత్తుగా ఏదో వైరాగ్యంతో పోయిన వాళ్ళు కాదండి, ఇంట్లో ఏదో పోట్లాడి లేకపోతే కలహాలు పెట్టుకుని అలిగి అలక పెళ్లి కొడుకు మోస్తులు పోతారండి అక్కడికి. మా ఆశ్రమానికి వస్తుంటారండి, అందువల్ల నాకు తెలుసు, లేకపోతే ఇవన్నీ నాకెట్టు తెలుసు. వస్తుంటారండి. వచ్చినప్పుడు ఎట్లా వస్తారు తెలుసు? స్వామి మీ ఆశ్రమంలో చేర్చుకోండి. ఈ మధ్య ఒక ఆయన ఒక ఆశ్రమానికి వెళ్ళాడండి, గృహస్థుడు. ఎట్లా వెళ్ళాడు తెలుసండి? పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి ఆశ్రమానికి. పరిగెత్తుకుంటూ చెమట కారిపోతున్నది. ఆ ఆశ్రమంలో ఉన్న గురువు గారండి ఎందుకు వచ్చినారు, ఏమిటి కథ అని చెప్పి అడిగితే ఆయన ఏమంటారు తెలుసండి? స్వామి అవన్నీ అనవసరం, నేను ఒక ఉద్దేశంతో వచ్చాను, అది నెరవేర్చండి అన్నది. ఏమిటి ఆ ఉద్దేశం? సన్యాసం ఇప్పించండి అన్నాడండి ఆయన. గురువు గారు అడుగుతున్నారు సన్యాసం ఇప్పించండి అని. వారు ప్రశ్న అడుగుతారయ్యా, ఇది తేడాగా వచ్చేది కాదు, సులభంగా ఎవరు ఇవ్వరు. విషయం ఏమిటో చక్కగా చెప్పండి. మీరు అసలు ఎందుకు మీకు సన్యాసం మీద ఇష్టం కలిగింది? మీరు గృహస్థులు కదా, చక్కగా గృహస్థాశ్రం పరిపాలించుకుని హాయిగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆవేదన మీకు కలిగింది అని చెప్పి గురువు గారు అడిగితే, స్వామి అదంతా అనవసరం, మీకు నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను సన్యాసం ఇమ్మని, ఇప్పించండి అన్నాడు. అట్లా ఎవరయ్యా, విషయం ఏమిటో తెలుసుకోవాలి ముందు. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆశ్రమానికి అని అడిగారండి. ఏమీ లేదండి, ఇంట్లో ఒక పోట్లాట జరిగింది, కలహం. ఎవరితో అని అడిగారు. మా ఆవిడితో అన్నాడు. ఆవిడ అంటే భార్య గారితో ఏదో కలహం వచ్చిందటండి. ఆ కలహంలో ఈయన తెలుసుకుని బయటకు వచ్చి పడిపోయినాడు. అందువల్ల వచ్చాను. అయితే గురువు గారు వెంటనే ఇస్తారా సన్యాసం? ప్రశ్న. మరో నేను ఇంటికి తిరిగి వెళ్ళరా అని అడిగాడండి గురువు గారు. వెళ్ళను అన్నాడండి. అంతే ఖండితంగా చెప్పేశాడు, కుండ బద్దలు కొట్టినట్టు. అయితే ఎప్పుడు వెళ్ళరా అన్నాడు. ఎప్పుడు వెళ్ళనని ఆ దయోపాఖ్యానంలో పద్యం చెప్తాడండి. జలనిధులింకుగాక కులశైలము లేడును గ్రొంకుగాక ఇంటి గడప తొక్కనే తొక్కను అని దయోపాఖ్యానంలో. గురువు గారికి పరమానందం, ఎంత వైరాగ్యం, ఈయనకి సన్యాసం ఇస్తే బాగుండునేమో అని ఆలోచిస్తూ ఒక్క ప్రశ్న అడిగారు. ఏమిటి తెలుసండి? సపోజ్ మీరు ఇక్కడ సన్యాసం ఇస్తాను, ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నారు, మీ భార్య గారు మీరు ఇక్కడ ఉన్నట్టు తెలుసుకుని, మీ అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. మీ భార్య గారు మీ కాళ్ళ మీద పడి ప్రార్థన చేశారు, ఏమండి పొరపాటు జరిగింది ఇంటికి తిరిగి రాండి అని చెప్పి వారు ఆహ్వానం చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అని అడిగారండి. అప్పటి సంగతి ఆలోచించుకోవచ్చులే అన్నాడండి. ఈ విధంగా ఉంటుందండి వైరాగ్యం. కర్మయోగం ఆచరించకుండా, చిత్తశుద్ధి కలగకుండా, ఇంద్రియాన్ని నిగ్రహించకుండా పరిగెత్తుకుని వెళ్తే ఏ లాభం చెప్పండి? ఆ రహస్యం ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు.
కర్మేంద్రియాన్ని సంయమ్య, అది ఏకాంతములకు లెట్టం అంటే కర్మేంద్రియములను నిగ్రహించటం. ఏమిటి కర్మేంద్రియం? చేతులు కాళ్ళు. ఈ కదలకుండా ఒకడు కూర్చున్నాడు, గుహలో కూర్చున్నాడు, లేకపోతే గుళ్ళో కూర్చున్నాడు, ఏం లాభం? యాస్తే మనసా స్మరణ, మనస్సు ముల్లోకములు తిరుగుతుందండి. మీరు ఏకాంతానికి వెళ్ళినా మనస్సు కుదుట పడదండి. అక్కడ శరీరం మాత్రం కుదుట పడచ్చు. చేతులు కాళ్ళు కదలకుండా అక్కడ కూర్చోవచ్చు. ఆ రహస్యం ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాం విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఆయన ఇది మంచి పద్ధతి కాదని మిథ్యాచారం అనే పదం ప్రయోగించిన దొంగ నాటకం అది. దీనివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు, ఇంకా సమయం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇంటి దగ్గరే గృహస్థాశ్రమంలోనే కొన్ని నియమాలు పెట్టుకోండి. చెరువులో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా రాజద్వేషము కనుక గృహస్థులకు పోతే ఆ గృహస్థుల యొక్క ఇల్లు కాదు. నివృత్తరాజస్య గృహం తపోవనం అనేసారు శాస్త్రంలో. రాజద్వేషంలో పోయినటువంటి గృహస్థుల యొక్క ఇల్లు కాదు. ఏమిటది? తపోవనం. అక్కడి ఆశ్రమాల్లో ఏదైనా రాజద్వేషాలు కనుకుంటే అది ఆశ్రమం కాదది, అదొక ఇంటి కింద దమ అది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన వారు చెప్పిన బోధ చూడండి. యస్వింద్రియాని మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్త సవిశిష్యతే. అది ముందు మనస్సును పట్టుకోండి, మనస్సును నిగ్రహించండి, తర్వాత అన్ని కూడా దారికి వస్తాయి కదా. కనుక ఎన్నో నియమాలు పెట్టుకుని చక్కగా మనస్సులో ఉండే దోషములు ఇవన్నీ కూడా కనిపెట్టి చూడండి. ఈ రోజు కర్మయోగం కదండి. శ్రీకృష్ణ పరమాత్మ కర్మను శుద్ధం చేయడానికి, జీవుని యొక్క ఆచరణ పరిశుద్ధంగా ఉండటానికి అనేక ఉపాయాలు చెప్తున్నారండి ఈ రోజు కర్మయోగంలో. మొత్తం ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి తెలుసండి? కర్మయోగంలో హృదయం ఏ విధంగా ఉన్నది? మనస్సు కల్మష భూయిష్టంగా ఉందా? ఏదైనా లోపాలున్నాయా? పాపాచరణ చేస్తున్నారా? లేదా పవిత్రత ఉన్నదా? ఇది బాగా ఆత్మ పరిశోధన. దీని పేరు ఇంట్రాస్పెక్షన్ అని మనం జనం చెప్పినాం. టు థింక్ ఓవర్ హిమ్సెల్ఫ్. తన మనస్సు ఏ స్థితిలో ఉంది? తమోగుణమా, రజోగుణమా, సత్వగుణమా? బాగా పరిశీలించుకుని ఏదైనా దోషములు ఉంటే దాన్ని తొలగించుకోవాలండి. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాసం అది. డైలీ డూ సమ్ ప్రాక్టీస్ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు. దాని పేరు యోగం అని కూడా పెట్టారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అభ్యాసానికి యోగం కూర్చోండి. కర్మయోగం, భక్తి యోగం. యోగం ఎట్లా పెడుతున్నారు? దానికి అభ్యాసంలో కూడా ఒక యోగం అని చెప్పి తగిలించినారు శ్రీకృష్ణ పరమాత్మ. అంత ఇంపార్టెంట్ అన్నమాట అది. ప్రాక్టీస్ లేకుండా ఎవరు కూడా మోక్షం పొందలేరు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించలేరండి ఎప్పుడు అభ్యాసం లేకపోతే. అందుచేత ప్రతిరోజు కూడా ఈ మనస్సును కూర్చున్నటువంటి చింతన చేసుకుంటూ ఈ దోషములు తొలగిపోవడానికి, అపవిత్రత దూరీకరింపటానికి అభ్యాసం చేయమంటున్నారు శ్రీకృష్ణుడు. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యం కూడా ధ్యానంగా మారిపోవాలి. జరా ఇప్పుడు నడుస్తున్నాం, ఏమండి నడకని ఎందుకు అనుకోవాలి? ప్రదక్షిణం అని ఎందుకు అనుకోకూడదు అంటాడు ఒక ఆయన. నడుస్తున్నాం కదా, ఆ నడకను ప్రదక్షిణంగా ఎందుకు మార్చుకోకూడదు? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు కదా, కాబట్టి నేను చేసే నడక కాదు, ప్రదక్షిణం. నేను భగవంతుడు చుట్టూ తిరుగుతున్నాను అని ఒక ఆయన భావం చేశాడు. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఒక మహనీయుడు, నేను ఏది చేసినా పరమాత్మ అది నీ ఆరాధన. నేను మాట్లాడుతుంటే నీ స్తోత్రం, నేను నడుస్తుంటే నీ ప్రదక్షిణ, నేను నిద్రపోతుంటే సమాధి స్థితి, నేను ఏది చేసినా నీకు సేవగా నేను భావిస్తున్నానని ఒక మహనీయుడు చక్కగా ఈ 24 గంటలు ధ్యానంగా మార్చుకున్నాడండి. చూసారా? మన దృష్టిలో మామూలు కర్మను కూడా, ఏమండి మామూలు కర్మను కూడా పవిత్ర దృష్టితో కనుక చేస్తే అది ఏమవుతుందంటే యజ్ఞంగా మారిపోతుందండి. దృష్టాంతం చెప్తాను. దాంటువంటి ఉపాయముల చేతండి 24 గంటల్లో ఎంతో పుణ్యం సంపాదించడానికి కర్మయోగం ద్వారా మనకి అవకాశం ఉన్నది అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రబోధం చేస్తున్నారండి ఈ రోజు. ఈ కర్మయోగాన్ని చక్కగా తస్మాత్ అసక్త సదతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. కర్మయోగంలో తగులుకోకుండా చేయండి, అన్అటాచ్డ్. అది కన్ను చూడవచ్చు, చెవి వినవచ్చు, నోరు మాట్లాడవచ్చు, అన్ని కార్యములు చేయవచ్చును, కానీ దాంట్లో తగులుకోకబాకండి ఆయన. అది మానవుడికి కర్తృత్వం అంటే అహం. ఈ అహం అనేది జాస్తిగా ఉన్నదండి. అది నేను చేస్తున్నాను అని. నారాయణ, వీడెవడండి? ఈజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఆల్ మైటీ. అది భగవంతుని చేతిలో వీడు ఒక ఉపకరణం అండి. మరి ఏమో నేను చేస్తున్నానని అహంకారం దేనికి? చెప్పండి.
ఆ అహం అనేది పనికిరాదండి, దాన్ని కడిగి వేసుకోవాలి, దాన్ని దులిపి వేయాలండి. భగవంతుడి చేతిలో మనం అందరం కూడా ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఉపకరణములు. భగవంతుడు ఈ జగత్తంతైన కూడా నిర్వహిస్తున్నాడు. మానవుడు ఎవడండి? అల్పుడు. వీడికి ఎందుకండి కర్తృత్వం, అహంకారం, ఇవన్నీ దేనికి చెప్పండి? అది లేకుండా కార్యములు కనుక చేసుకుంటే, ఆ కర్తృత్వం లేకుండా కనుక చేసుకుంటే అది దివ్యమైనటువంటి పుణ్యాన్ని కలుగు చేసేటువంటి అవకాశం లభిస్తుంది వాడికి. అర్థమైందండి? ఇప్పుడు జీవుడు ఎందుకంటే పతనం అయిపోతున్నారు? ఈ అహంకారం, నేను చేస్తున్నానని. ఇంగ్లీష్ లో నుండి దాని పేరు ఈగోయిజం అంటారండి. ఈగోయిజం అంటే అహం, నేను చేస్తున్నాననేటువంటి విరవీగుతున్నారు. ఏమిటండి వీడు చేసేది? ఎంతకాలం బతుకుతాడు వీడు? అనంతకాలం నుంచి ఒక మహత్తరమైనటువంటి శక్తి జగత్తునంతటినీ కూడా నిర్వహిస్తున్నది కదా. వీడితో మొన్న వచ్చాడు, మొన్న పోతాడు మళ్ళీ కొంతకాలానికి. నేను అని చెప్పేసి ఎందుకు వీడు ఇంత విరవీగాలి చెప్పండి? రాజులు ఏమో సంపాదించుకునే వాళ్ళందరూ కూడా అహంభావం కలిగి ఏమైపోయినారు వారందరూ చెప్పండి కొంచెం. పాడే రాజులు దక్కని పద్యం అండి. ఎంతమంది రాజులు పుట్టారు. రాజ్యములు గలుగలే గర్వోన్నతి వందరే వారేరి అంటాడు ఒక ఆయన. ఏమైపోయినారు చెప్పండి? ఆ గర్వించినటువంటి మహారాజులంతా ధూళిలో కలిసిపోయినారు, శ్మశానంలో దుమ్ములో కలిసిపోయినారు. గర్వోన్నతి వారేరి అంటాడు. ఎక్కడున్నారు చూపించండి ఎప్పుడన్నా. పోని ఉన్నారనుకోండి, లేక ఇంకో చోటికి వెళ్ళారనుకోండి, ఏమైనా మూట కట్టుకుని వెళ్ళారా? వారేరి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎక్కడ పోయిన చిడి మూట కట్టుకుని పోవంజాలిరే, మూట కట్టుకుని పైకి పోయినారా? కాబట్టి అహంకారం అనేది పనికిరాదండి. ఎంతసేపటికి నీ పాద కమల సేవయో ఈ పద్ధతి ఉండాలండి. సరే, ఆ పరమాత్మ దగ్గర జీవుడు ఎవరండి? కనుక వినయ విధేయతలు కలిగి ఆ పరమాత్మతో చింతనతో మనస్సును చక్కగా ఏకీభవించి జీవితాన్ని గడపటం చాలా మంచిదండి. అది సరే, అహంకారం పనికిరాదు. బ్రహ్మాండవంతైన కూడా ఒక మహత్తరమైన శక్తి కోటాను కోట్ల సంవత్సరం నుంచి జరుగుతున్నదండి. పూర్వేషామ దిగురు కాలేన అనవచ్చేద. కాలము చేత చంపబడిన వాడు ఒక్కడే ఉన్నాడండి ఈ ప్రపంచంలో. తక్కిన వారందరూ కూడా కాలం చేత ఛేదింపబడుతున్నారు. ఎవరండి? జీవుడు. కాలం చేత ఛేదింపబడిన వాడు ఎవరు చెప్పండి? కాలకాలుడు. భగవంతుని పేరు ఏమిటి తెలుసండి? కాలకాలుడు. అది కాలుడు అంటే యముడండి. ఆ యముని కూడా దాటినటువంటి శక్తి వారికి ఉన్నదన్నది. అందుచేత కాలకాలుడైనటువంటి పరమాత్మకు ఈ కాలం అనేది ఒక లెక్కండి. ఈ కాలగర్భంలో కూడా అందరూ నాశనం అయిపోతుంటే వారంటే సాక్షిగా చూస్తున్నారండి. సర్వసాక్షిగా చూస్తున్నారు. ఈ జగన్నాటకానికి వారంతా సాక్షి అండి. ఇప్పుడు మీరంతా రాకపోవడం ఈ దీపం ఉన్నది, ఇప్పుడు దీపం వెలుగుతున్నది, మీరంతా వెళ్ళిపోయినా కూడా దీపం వెలుగుతుందండి. ఆ విధంగా ఉంటాడు పరమాత్మది. సర్వధీ సాక్షిభూతం. సర్వధీ అందరి యొక్క సమస్యలకి సాక్షిగా ఉండి వారు చేసే కార్యములన్నీ జాగ్రత్తగా చూస్తున్నారు. వీడు నేను చేస్తున్నానని అహంతో వెర్రవేగుతున్నాడండి. అది మంచిది కాదు. కర్మయోగంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిరహంభావం. అది తను చూడవచ్చును, చెవి చేయొచ్చు, వినవచ్చును, అన్ని కార్యములు చేయవచ్చును, కానీ నేను చేస్తున్నాననే అహంకారం పనికిరాదన్నది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రం అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అనే శ్రీకృష్ణ పరమాత్మ ముందు ముందు చెప్పబోతారు. నువ్వు చూచినా చేసినా వాసన చూచినా ఇంద్రియములు ఆ పనులు చేస్తున్నాయి. నీవు సర్వసాక్షి. అది సర్వసాక్షిగా హృదయంలో ఆత్మ అనేటువంటి మహారాజు కాపరం ఉంటున్నారు. ఇదంతా 5వ అధ్యాయంలో వస్తుందండి. ఇదంతా ఇది కనుక ఈ రోజు కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేస్తూ అహంకారం పనికిరాదు, కర్తృత్వం పనికిరాదు, నేను చేస్తున్నాననేటువంటి గర్వం పనికిరాదు, కార్యములు చేసుకుంటూ అంతా దైవార్పణం, బ్రహ్మార్పణం, కృష్ణార్పణం, రామార్పణం ఈ బుద్ధితో చేయటం మంచిదంటారు. అయితే ఇక్కడ రహస్యం ఉందండి. ఏదైనా పాపకార్యం చేసి కృష్ణార్పణం అనబాకండి. ఒకవేళ అట్లా అర్పణ చేసినా వారు తీసుకోరండి. ఇట్ విల్ బి రిటర్న్ టు ది సెండర్. మళ్ళీ తిరిగి వచ్చేస్తుందండి. ఈ విధంగా కర్తృత్వం అహంకారం పోగొట్టుకుని కార్యములు చేయటంలో ఎవరే ఆదర్శం ఉన్నారా అని చెప్పి అడిగితే జనక మహారాజు అని ఆదయ. జనకుడు మొదలైన ఆదయ ఒక జనకుడే కాదండి, మొదలైన మహర్షులు ఎంతమందో రాజర్షులు ఈ విధంగా కర్మయోగంలో ప్రవేశించి పవిత్రతను పొందినారు. అదేం పుణ్యమో గాని జనకునికి భగవద్గీతలో వారి పేరు ప్రవేశించిందండి. గీతా మాహాత్యంలో వారి పేరు వచ్చిందండి. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయంలో జనకుడి పేరు వచ్చిందా లేదా? ఎంత సాధన చేసినారంటే ఇంత ఉన్నతిని పొందడానికి కారణం ఏమిటంటే సాధన. వారి చరిత్ర ఉదయం పూట వస్తుందండి యోగ వాసిష్టంలో. జనకుడు ఏదో రాముల వారి మామగారు అని చెప్పి మనం అనుకుంటున్నాం, ఏదో మిథిలాపట్టణానికి రాజు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎంత సాధన చేశారో వారి జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుందండి. ఒక్క గతం చెప్తాను.
ఆకాశంలో నుంచి సిద్ధులు పోతున్నారండి. సిద్ధులు 7 మంది సిద్ధులు పోతున్నారు. జనక మహారాజు ఉద్యానవనంలో ఉన్నాడండి ఏకాంతంగా. ఆకాశంలో సిద్ధులు పోతూ, అది ఏం పుణ్యం అండి, జనకుని యొక్క పుణ్యం ఫలించింది. ఆ 7 మంది 7 శ్లోకాలు. ఆ జనక మహారాజు ఉద్యానవనంలో విహరిస్తుంటే వర్తికలుగా వచ్చినప్పుడు ఒక్కొక్క సిద్ధుడు ఒక్కొక్క చక్కని బోధ, దీని పేరు సిద్ధగీత అంటారండి. 7 మంది 7 శ్లోకాలు చెప్తారు. ఆ శ్లోకాలన్నీ కంఠస్థం చేశాడండి ఎవరు, జనక మహారాజు. ఉద్యానవనంలో తిరుగుతూ ఆ మహనీయులు చెప్పిన బోధనంతా కూడా కంఠస్థం చేసి ఇంటికి వచ్చాడండి జనకుడు. ఆ సిద్ధులు ఏం చెప్పినారు అని బాగా చరిత్ర చరవణం మనన చేత మొదలు పెట్టారండి. ఒక్క శ్లోకం చెప్తాను, సిద్ధులు చెప్పిన ఒక్క శ్లోకం. ఉత్థితానేత ఇంద్రియాజీన్ పునఃపునః హన్యాత్ వివేకదండేన వజ్రేణేవ హరిర్గిరీన్. అది ఇంద్రియములు అనేటువంటిది పాముల వలె చెలరేగుతున్నాయి అని చెప్తున్నారండి సిద్ధులు. ఆకాశ మార్గంగా పోతూ, ఓ జనకుడా, ఇంద్రియములు ఎంత ప్రమాదం కలుగు చేస్తాయంటే పాములు ఉత్థితా పైకి లేస్తున్నాయి, పడగలు ఎత్తుకుని జీవుల్ని కాటు వేస్తున్నాయి. ఉత్థితానేత ఇంద్రియాహీన్ అహి అంటే ఏమిటి చెప్పండి సంస్కృతంలో? పాము. ఇంద్రియములు అనేటువంటి పాములు జీవుల్ని బాధ పెడుతున్నాయి. ఏం చేయవలను? హన్యా, ఒక కర్ర తీసుకుని ఒక దెబ్బ కొట్టండి వాటిని. ఏ కర్ర? మామూలు కర్ర కాదు, వివేకం. వివేకం అనేటువంటి కర్రతో వాటిని కొట్టి దూరంగా పంపించేసేయండి అంటున్నారు. చూడు, హన్యా వివేకదండేనా వజ్రేణేవ హరిర్గిరీన్. ఇటువంటి బోధలు చక్కగా వారు చేస్తే జనక మహారాజు వాటిని ఇంటి దగ్గర కూర్చుని బాగా మననం చేసి ఆ ఇంద్రియములను నిగ్రహించడానికి ప్రయత్నం చేశారండి. అది వారిలో ఉన్న గొప్పతనం. గృహస్థాశ్రమం పరిపాలిస్తున్నప్పటికీ తామరాకు మీద నీటి బిందు వల్లే ప్రవర్తించినారండి. వైరాగ్యం కలిగి ఉన్నారు. అంటే వీడికి ఎక్కడికి పోలేదండి, రాజ్యం చక్కగా పాలిస్తున్నారు. కానీ మనస్సు పరిపూర్ణమైన వైరాగ్యంతో కూడింది. ఆహా, ఈ ప్రపంచాన్ని ఏది నన్ను ఉద్ధరించదు, ఈ వైభవములు, ఈ ధనము, ఈ సంపదలు నన్ను కాపాడవు. నన్ను కాపాడేది ఏంటి? నా ఆత్మ. అది ఆ భగవంతుడు నాలో వేడుతున్నాడు, వారిని తెలుసుకోవటమే నేను చేయవలసిన కార్యం అని జనక మహారాజుని చక్కని ఆత్మవిచారణ చేసి తరించిపోయినాడు. కాబట్టి వారి పేరు భగవద్గీతలో ప్రవేశించింది. చూడండి, ఎంతమందో రాజులు ఉన్నారు కదా, ఒక్కరి పేరైనా దాంట్లో వచ్చిందా చెప్పండి? జనకాదయ అని శ్రీకృష్ణ పరమాత్మ జనకుని ముందు పెట్టారన్నది. అదేవిధంగా మహాత్మ్యం, గీతా మహాత్మ్యంలో కూడా గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ. చూడండి, మహాత్మ్యం గీతం. బృహదారణ్యకోపనిషత్తు తెరవండి, అక్కడ యాజ్ఞవల్కుడు జనక మహారాజుకు బోధించినటువంటి ఘట్టం ఉందండి. ఉపనిషత్తులోను గీతలోను ఎక్కడ చూసినా వారి పేరు ఎందుకు ఇంత వ్యాపకంగా ఉంది చెప్పండి? అది సాధన. చక్కగా సాధించినారు. వారికి ఆకాశంలోంచి మోక్షం అనేది వారి మీద ఊడిపడలేదండి. ఈ ప్రాక్టీస్డ్ ఇట్. మరి తక్కిన వారు అంత రాజ్యం పరిపాలిస్తున్న జనకుడే సాధన చేసి మోక్షం పొందితే తక్కిన వాళ్ళు ఎందుకు చిన్న గృహస్థాశ్రమం పాలించలేరా చెప్పండి? పాలించుకుంటూ ఎవరు మోక్షం పొందలేరా? వారు మనకి ఆదర్శం అన్నది. వారు ఏ విధమైనటువంటి సాధన చేసినారో మనం కూడా కొన్ని నియమాలు, ప్రిన్సిపల్స్ ఇవన్నీ పెట్టుకుని సాధన చేయాలన్నది. తప్పకుండా అందరికీ కూడా అటువంటి శాంతి సుఖం కలుగుతున్నది. కనుక కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అర్జున, సాధన చెయ్యండి. ఆ జనకుడు ఏ విధంగా సాధన చేసినాడో ఆ విధంగా ఇప్పుడు చేస్తున్నారో చెప్పండి. అది వచ్చిన లోపం. ఈ ఆధ్యాత్మిక స్థితిలో నుండి ముఖ్యంగా మనం గమనించవలసింది అభ్యాసం అనేది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఏవో సాధువులు సన్యాసులు వారు మోక్షం పొందారు, మహర్షులు మోక్షం పొందారు, నేను గృహస్థుల్ని, పిల్ల అన్నాక కలవాణ్ణి, నేనెట్లా మోక్షం పొందుతాను అని ఎవరు కూడా చింత పడవలసిన పని లేదండి, దిగులు పడవలసిన పని లేదు. ఎందుకంటే ఏ అభ్యాసం వారు చేసినారో ఆ అభ్యాసం కనుక మనం చేస్తే మనం కూడా ఉన్నతిని పొందటానికి అవకాశం ఉందండి. సోమర్థనం, బద్ధకం ఇటువంటిది కనుక ప్రవేశించిందా నాశనం అయిపోతుందండి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమత్తత అంటే ఏమిటి చెప్పండి? బద్ధకం. అది జ్వరపడకూడదండి. అది కనుక జ్వరపడితే ఏమవుతుంది తెలిసిన? ఇవాళ ఎందుకు, రేపు చేస్తానులే, రేపెందుకు, తర్వాత చేస్తానులే అని వాయిదాలు వేస్తుంటాడండి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? చేయవలసిన కార్యక్రమానికి విఘ్నం కలిగిపోతుందండి, జీవితం అంతం అయిపోతుంది. ఏమిటండి వాడు సాధించింది? మరలా చనిపోయిన తర్వాత మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదండి. మానవత్వాన్ని కాపాడుకోవాలంటే, మానవత్వాన్ని పొందాలంటే అభ్యాసం. అది ప్రతిరోజు కూడా కొన్ని కర్మయోగంలో కొన్ని నియమాలు పెట్టుకుని చక్కగా తరించడానికి ప్రయత్నం చేయాలి. సోమరితనానికి అవకాశం ఇవ్వకూడదండి. సోమరితనం, బద్ధకం ఇటువంటిది కనుక ఆధ్యాత్మిక క్షేత్రంలో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతుందండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ అసక్తం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. అది
తగులుకోకుండా జాగ్రత్తగా ఈ కర్మయోగం ఆచరించుకుంటే అందరూ సిద్ధిని పొందవచ్చునని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతుంటే ఏమండి ఇంత చక్కని అలర్కరమైనటువంటి బోధ చెబుతుంటే అర్జునుడు గారు ఆపాడండి. కృష్ణ అయ్యా అయ్యా ఒక్క చిన్న డౌట్ వచ్చిందన్నాడు, చిన్న సందేహం. తమరేమో అద్భుతమైన బోధలు చేస్తున్నారు, నాకు ఒక చిన్న సంశయం వచ్చిందన్నాడు. అర్జునుడు ఆపేసినారు. అడగవయ్యా అన్నాడు కృష్ణుడు. ఏం అడిగాడు తెలుసుని, ధర్మము ఆచరించవాలని చెప్పి తమరు చెప్తున్నారే, ఎవరికి తెలియదు అంటున్నారు అర్జునుడు. ఎవరికి తెలియదు ధర్మం ఆచరించాలని, కానీ ఆ ధర్మం ఆచరించకుండా వాడు అధర్మం ఆచరిస్తున్నాడు, దానికి కారణం ఏమిటి అని అన్నాడు. అది నేను చెప్పింది అర్థమైందా అర్జునుడి ప్రశ్న? అందరికీ తెలుసు, ధర్మం తెలుసు, మోక్షం తెలుసు అని, కానీ వాడు ఎందుకు ధర్మాన్ని ఆచరించట్లేదు? ధర్మం గొప్పదని తెలుసును, అధర్మం హీనమని చెప్పి తెలుసు, కానీ అధర్మం ఆచరిస్తున్నాడు కానీ ధర్మం ఆచరించట్లేదు. వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్ అని అడుగుతున్నాడు అర్జునుడు. అందరికి అర్థమైంది. ఇప్పుడు దొంగకండి దొంగతనం పాపం తెలియదు వాడికి, చెప్పండి. మరి ఎందుకు ఇంత జైళ్ళది కూడా నిండిపోతున్నాయి దొంగలతో? వాడు ఎందుకు ఈ దొంగతనం చేసి అక్కడికి పోయినారు? దొంగతనం పాపం కదా, వాడు ఎందుకు చేసినాడు అని అర్జునుడు యొక్క ప్రశ్న. అర్జునుడు ఏమని అడిగినారంటే, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. వాడు కోరనప్పటికీ బలాత్కారంగా వాడు పాపం చేస్తున్నాడే, కారణం ఏంటి? ఏ శక్తి వాడిని ప్రేరేపణ చేసింది అని అడుగుతున్నాడు అర్జునుడు. కదండి, ఇప్పుడు అందరికీ తెలుసు కదండి అబద్ధం అనేది పాపం అని అందరికీ తెలుసు కదా. రోజుకండి డజన్కి తక్కువ ఉండవండి అబద్ధం ఆడేస్తున్నాడే. అబద్ధం పాపం అని అందరికీ తెలుసు, కానీ వాడు అబద్ధం మాట్లాడుతున్నాడు. అది అర్జునుడు అడిగిన ప్రశ్న. ఏ కారణం చేత మానవుడు ఈ పాపాలు చేస్తున్నాడు? పాపం చెడ్డదని చెప్పి తెలుసు కదా అని ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, ఎందుకంటే లోకంలో ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం అని చెప్పి తెలిసినా పాపంలో ఏలు పెడుతున్నారండి వాళ్ళు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. బలాత్కారంగా వాడు పాపం దేని కొరకు చేస్తున్నాడు? వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ సరైనటువంటి సమాధానం, నాయన ఇప్పుడు చేసినటువంటిది కాదండి, పూర్వజన్మ సంస్కారం వాడిని ప్రేరేపణ చేసింది అంటున్నారు. ఇప్పుడు కలిగినటువంటి బుద్ధులు కాదయ్యా అర్జున, అనేక జన్మల నుంచి పరస్పరంగా అనేక జన్మల నుంచి వాడికి ఒక టెండెన్సీ వాసన. చూడండి, వాసన అంటే తెలుసండి సంస్కారం. తెలుగులో వాసన కాదు, తెలుగులో వాసన అంటే స్మెల్, పుష్పం సువాసన అంటారు. సంస్కృతంలో వాసన అంటే సంస్కారం. అది అనేక జన్మల్లో చేసిన పాడు అలవాట్లన్నీ సంస్కార రూపంగా వాడిలో ఉండి ఇది తప్పుని తెలిసినా చేయిస్తున్నది బలాత్కారంగా అని చెప్తున్నారు. కామయేష క్రోధయేష రజోవన సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరినం. అది వైరంటే శత్రువు. జీవుడికి శత్రువులు ఎవరో తెలుసండి, అనేక జన్మల్లో చేసినటువంటి పాపకార్యముల యొక్క సంస్కారం. అది ది టెండెన్సీస్. అది మనకి రెండు వస్తువులు ఉన్నాయండి, ఏమిటి తెలుసిన? మనస్సు, బుద్ధి. మనస్సు, బుద్ధి అనే రెండు ఉన్నాయండి. మనస్సు యొక్క పని ఏమిటంటే ఏదో సంకల్పిస్తుంది, సరే అది మంచిగా చెడ్డా దానికి లేదండి, కానీ బుద్ధి ఆలోచిస్తుంది. బుద్ధి కండి ఇది మంచిదా చెడ్డదా అని ఆలోచించి చెడ్డదైతే చేయకుండా మంచిదైతే చేయడానికి దానికి శక్తి ఉన్నదండి, దేనికి? బుద్ధికి. కానీ ఆ బుద్ధి కనుక మలినంగా ఉంటే ఇట్లా ఆర్డర్స్ ఇవ్వదండి, చెడ్డ కార్యమే చేయిస్తుంది. అది అట్లా పర్మిషన్ ఇవ్వకూడదండి. అది మహనీయులకి అజ్ఞానులకి భేదం ఇక్కడేనండి. అజ్ఞాని బుద్ధి మలినంగా ఉంటుంది, ఈ డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ ఉండదండి. అంటే మంచి చెడ్డని విభజించేటువంటి శక్తి దానికి లేదు. పెద్దలకి అనుభవం లేని వాడికి చెడ్డ కార్యమని చెయ్యకుండా నిరోధిస్తుంది మనస్సుని. అర్థమైందండి? మనస్సు, బుద్ధి అని రెండు ఉన్నాయి. మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి అంటే నిశ్చయిస్తుంది. అది డిస్క్రిమినేటింగ్. అది ఆ బుద్ధి అనేది అన్నిటికంటే గొప్పదన్నది. సబ్కో సన్మతి దే భగవాన్ అంటాడు గాంధీ మహాత్ముడు. అందరికీ మంచి బుద్ధి ఇవ్వండి అని గాంధీ మహాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బుద్ధి కనుక మంచిదిగా ఉంటే అన్ని కార్యములు చక్కగా జరిగిపోతాయి. ఎందుకంటే మనస్సుకు ఆర్డర్ ఇచ్చేది అదేనండి. అది అజ్ఞానంలో అది మలినంగా ఉంటుంది కాబట్టి అది పాపకార్యమే చేస్తుంటారండి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ అసలు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ప్రేరణ ఈ జన్మలో వచ్చింది కాదు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. పూర్వ జన్మలో చేసినటువంటి ఆ పాపాచరణ వాసనారూపంగా పరిణమించి ఈ జన్మలో వాడిని ప్రేరేపణ చేస్తున్నది. కాబట్టి ఆ వాసనను పోగొట్టడానికి శుభవాసన తెచ్చుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఇంద్రియ నిగ్రహం బోధిస్తున్నాడనేది. ఆ వాసన ఎట్లా ఉంటుంది చెప్పండి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. కొన్ని దుర్గుణాలు చెప్తున్నారండి. కామ, క్రోధ, లోభ, దీని పేరు అరి అంటారండి. అరి అంటే శత్రువు. అది
జీవులకు బయట శత్రువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్వాధీనం చేసుకోవచ్చు, జయించవచ్చు. కానీ లోపల శత్రువులు, లోపల శత్రువులని వాడి ప్రయత్నం చేయాల్సిన ఇంకొకరు ఎవరు సహాయం చేయలేరు. చెప్పండి, బయట శత్రువులు ఓడించడానికి ఎవరైనా 10 మంది వచ్చి సహాయం చేయగలరు. ఇప్పుడు చూడండి, ప్రహ్లాదుడు తన తండ్రిని ధిక్కరించి ఒక వాక్యం చెప్పాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. నాన్నగారు, లోకాలన్నీ జయించేశావయ్యా నీవు అన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. లోకములన్నీ గడియలో జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమును గెలువనేరవు. నాన్న, నువ్వు అందరినీ జయించేసావు, ఇంద్రియాలను జయించావా అని అడుగుతున్నాడు. చూడండి, నిలదీసి ప్రశ్న చేస్తున్నాడు. ఎవరు? కుమారుడు ప్రహ్లాదుడు. లోకములన్నీ గడియలో జయించిన వాడు, 1 నిమిషంలో జయించేసావు లోకాలన్నీ కూడా. వాట్సర్ ఏమి లాభం దానివల్ల? ఇంద్రియానేకము చిత్తమును గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారు. నేను బంధించేవారు 6 మంది శత్రువులు లోపల కాసుకొచ్చున్నారు. నాయన, వాళ్ళను కూడా జయించవయ్యా అంటున్నాడు. ఎవరు? ప్రహ్లాదు. ఎంత చక్కని ఉపదేశం చూడండి. నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులారు, ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. చక్కని బోధ ప్రహ్లాదుడు తన తండ్రికి చేస్తారండి. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ అదే బోధ చేస్తున్నారు. నాయన, అనేక మంది యొక్క హృదయాల్లో ఈ శత్రువులు వచ్చి చేరినారు. అరి అంటారండి. అరి అంటే శత్రువు అండి. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ, మహాశనో మహాపాత్మా విధ్యేన మిహ వైరిణం. మహాశనం చూడండి, ఎంత అనుభవించినా కామానికి ఏమైనా తృప్తి ఉన్నదా చెప్పండి? ఇంకా ఇతరమైనటువంటి ఎన్నో అనుభవిస్తున్నాడు ఈ విషయములు, కానీ నో సాటిస్ఫాక్షన్. నజాతు కామకామానాముపభోగేన శామ్యతే, అవిషా కృష్ణవత్మేవా భూయేవాభివర్ధతే. కోరికలు అనుభవిస్తే తగ్గనే తగ్గవు అనేశాడండి. లోకానికి చక్కని స్టేట్మెంట్ బ్రాడ్కాస్ట్ చేశాడు. నిజంగా అది మనకెంతో ప్రమాణం. ఎందుకంటే 2 యవ్వనాలు అనుభవించినటువంటి ఏనాటికి కూడా నో సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది లేకుండా పోయి లోకానికి చక్కని అనుభవాన్ని వెల్లడించారు. నజాతు కామకామానాం ఉపభోగేన శామ్యతి. ఉపభోగేన అనుభవిస్తుంటే లగ్జరీస్, ఈ విషయములన్నీ పూర్తి కావండి, ఇంకా అనుభవించాలనేటువంటిది ఉంటుందండి. శాస్త్రంలో ఏం చెప్పారు తెలుసండి? జీర్యంతే జీర్యత కేశ దంతా జీర్యంతి జీర్యత, చక్షుశ్రోత్రాన్ని జీర్యంతే తృష్ణైకా నిరుపద్రవ. తల నెరిసిపోతున్నది, పళ్ళు ఊడిపోతున్నాయి, దాని కోరిక మాత్రం తగ్గలేదు అని చెప్పి శాస్త్రంలో చక్కని బోధ చేశారండి. దీనికి మానవుడు ఏం చేయవల్లో ఏ నాటికైనా ఫుల్ స్టాప్ పెట్టవలసిందే. అదే శ్రీకృష్ణుడు ప్రజహాతి నిన్న. ఈ రోజు ఏమంటున్నారు? ఇది శత్రువు. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ, మహాశనం. మహాశనం, అశనం అంటే తిండి. ఎంతైనా తిండి తృప్తి లేదు. ఇప్పుడు చూడండి, అగ్నిహోత్రం. అగ్నిహోత్రంలో ఏదైనా వేయండి, నాకు చాలదు అంటుందండి అగ్ని. మీరు ఎంతగా ఆహుతులు వేయండి, దాంట్లో నో సాటిస్ఫాక్షన్. అందుచేత అగ్నికి ఏం పేరు పెట్టారంటే అనలం అన్నారు. అలం అంటే చాలు అని ఎవరైనా చెప్తే అలం. అనలం చాలు అని అగ్ని చెప్పదండి. ఎన్నైనా వేయండి, ఊళ్ళు దాంట్లో వేయండి, చాలు, ఇంకొక ఊరి బయట అంటుంది. ఈ విధంగా అగ్నితో పోల్చినారండి కోరికల్ని. అనలం. చూడండి, ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఈ పదం ప్రయోగించారు. అనలం చూడండి అంటే అగ్ని. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ, మహాశనో మహాపాత్మా విధ్యేన మిహ వైరిణం. ఇవి శత్రువులు. దానికి 3 దృష్టాంతాలు. ఈ 3 దృష్టాంతాలు చెప్పి విరమిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయం. ఆ దృష్టాంతం చాలా అద్భుతంగా ఉంది, వినండి. ఏమిటంటే, ధూమేనావ్రియతే వన్నిః. వన్ని అగ్ని. అగ్ని జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నది, కానీ పొగ కప్పివేస్తున్నదండి. పొగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దానిలోంచే వచ్చి దాన్ని కప్పివేస్తున్నదండి. సరే, పొగ అనేది దూరం నుంచి రాలేదు, అగ్నిహోత్రంలోంచే పుట్టినటువంటి పొగ అగ్నిహోత్రాన్ని ఆవరించేస్తున్నది. ఆ దృష్టాంతం ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. జీవుల్లో ఉండేటువంటి మలినత్వం జీవుల్లో ఉన్న పవిత్రతను కప్పివేస్తున్నది. మొదటి దృష్టాంతం అనేది ధూమేనావ్రియతే వన్నే. ధూమం అంటే పొగ, వన్ని అంటే అగ్ని. అగ్ని ఏ ప్రకారం పొగ చేత కప్పబడుతుందో, యథాదర్శో మలేనచ. ఆదర్శం అంటే అద్దం. అద్దం చూడండి ఎంత నిర్మలంగా ఉందో, కానీ దుమ్ముచ్చి కప్పబడితే ఎవరికైనా కనిపిస్తుందా చెప్పండి? ఆ దృష్టాంతం చెప్తున్నారు. నాయన, ఆత్మ ఎంత పవిత్రమైంది, కానీ అపవిత్రమైన మనస్సు వచ్చి దాన్ని కప్పివేసిందండి. అట్లా ఉన్నదండి జీవుల యొక్క పరిస్థితి. పవిత్రమైనటువంటి ఆత్మ అందరిలో కూడా జ్యోతిర్మయంగా వెలుగుతున్నదండి అది. కానీ జన్మార్జితమైన పాపంతో కూడినటువంటి మనస్సు వచ్చి దాన్ని కప్పివేస్తున్నది. ఇప్పుడేం చేయడం? ఆత్మని మార్చవలసిన పని లేదు, ఆ మురికిని తొలగిస్తే చాలు. ఇప్పుడు అద్దానికి ఏం చేయాలి చెప్పండి? ఆ దుమ్ము తుడిచేస్తే చాలండి. ఆ దృష్టాంతం చెప్తున్నారు.
ధూమేనావ్రియతే వల్లి యథాదర్శో మలేన చ. మూడో దృష్టాంతం, యథోరుడేనావృతో గర్భ. అది తల్లి గర్భంలో ఉండే బిడ్డ మావి చేత కప్పబడుతున్నాడు. అలా పుట్టేటప్పుడు అండి మావి విచ్ఛిన్నం అయిపోతుందండి, పిల్లవాడు చక్కగా బయటకు వచ్చేస్తాడు. ఆ బిడ్డ ఏ ప్రకారంగా మావి చేత లోపల కప్పబడుతున్నాడో, ధూళి చేత పొగ చేత ఏ ప్రకారంగా అగ్ని కప్పబడుతున్నదో, దుమ్ము చేత అద్దం కప్పబడుతున్నదో, అదేవిధంగా పవిత్రమైనటువంటి ఆ లోపల ఆత్మ అపవిత్రమైనటువంటి మనస్సు చేత కప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నం చేత దాన్ని తొలగించుకోండి అని చెప్తున్నారండి. అంతే, ఆ కర్మయోగం చేత, అభ్యాసం చేత, సాధన చేత దాన్ని తొలగించుకోండి. ధూమేనావ్రియతే వల్లి యథాదర్శో మలేన చ యథోర్వేనావృతో గర్భ తథా తేనేదమావృతం. ఇప్పుడేం చేయాలి చూడండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ. ఈ పరమాత్మ యొక్క స్థానం ఏమిటో తెలుసుకోండి. ఏమిటి స్థానం చెప్పండి? సుపీరియర్ పొజిషన్. అది ఇప్పుడు చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న చక్రవర్తి ఎట్లా ఉన్నాడో, అందరి యొక్క హృదయంలో పరమాత్మ అట్లా కూర్చున్నాడు, అందరికంటే పైన. దాని కింద దేవుడి కింద ఎవరున్నారు చూసండి? బుద్ధి కింద మనస్సు కింద జ్ఞానేంద్రియం, దాని కింద కర్మేంద్రియం, దాని కింద ఈ ప్రపంచం. ఈ విధంగా పైన పరమాత్మ సాక్షిగా, బుద్ధికి సాక్షిగా ఉన్నాడు. అది తెలుసుకుని ఆ పరమాత్మ ధ్యానం చేత బుద్ధిని పవిత్రం చేసుకుని మనస్సుని కంట్రోల్లో పెట్టుకోండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆ కామక్రోధారూపమైన శత్రువుని ఈ ప్రయత్నం చేత మీరు తొలగించుకోండి. మీ స్థానం సుపీరియర్, అందరికంటే పైన ఉన్నటువంటి ఆత్మలే గాని ఈ కర్మేంద్రియములు ఇవన్నీ కావన్నారు. ఈ స్థితి ఇదంతా ఎట్లా తెలుస్తుందంటే ప్రయత్నం చేత, అభ్యాసం చేత తెలుస్తుందండి. సోమర్తనం, బద్ధకం, ఈ అభ్యాస రాహిత్యం వల్ల ఎప్పుడు కూడా కలగదండి. అర్థమైందా? ఈ రోజు కర్మయోగం యొక్క చివరి శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది ఇదే. ప్రయత్నం మానవద్దు, అభ్యాసం చేయండి తప్పకుండా అన్నారు సార్. కానీ ఈ కాలం ఎట్లా ఉందో తెలుసండి, శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, గురువు గారు మోక్షం నాకు దయచేయండి అంటున్నారండి. గురువు గారు ఎంత కష్టపడి మోక్షం సంపాదించుకున్నారు అది తెలియదండి. గురువు గారు మోక్షం నాకెవరిని నా జేబులో పెట్టండి అంటాడండి. అది ఏమైనా అట్లా ఇచ్చే వస్తువు అండి. గురువు ఎంత కష్టపడి ప్రయత్నం చేసి సాధన చేసినాడు, శిష్యుడు కూడా అంత కష్టపడి సాధన చేస్తేనే ఆ స్థితిని పొందగలడే కానీ లేకపోతే మోక్షం ఎట్లా వస్తున్నది? ఈ కాలం అండి సోమరితనానికి పాల్పడిపోయి శిష్యుడు సరిగా కొందరు సాధన చేయకుండా ఉంటే గురు స్థానాన్ని ఆక్రమించలేకపోతున్నారు. అది కనుక సోమరితనం అనేది శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ప్రక్షాళన చేయండి నాయన, ప్రయత్నం చేత, అభ్యాసం చేత జన్మాంశితమైనటువంటి పాప సంస్కారములు జయించండి అని ఈ అద్భుతమైనటువంటి కర్మయోగాన్ని ఈ రోజు పూర్తి చేసినారు. ఓ